హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ గతంలో కేసీఆర్ సర్కార్లో కీలకంగా పనిచేసిన బీహార్ అధికారి సోమేష్ కుమార్ ఇప్పుడు తీవ్ర వివాదాల్లో కూరుకుపోయారు ఆయన అంటే బిస్కెట్లు చప్పరిస్తూ 8 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భం తెలిసిందే కదా జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆయన అంతులేని అవినీతికి పాల్పడ్డాడని గతంలో రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ఇతర భాగస్వామ్య పక్షాలు బీజేపీ కూడా తీవ్రంగా విమర్శించిన పరిస్థితి చూసినాం అయితే తాజాగా ఆయన మీద జీఎస్టీ అక్రమాలు 1000 కోట్లకు పైగా అక్రమాలకు తెగబడ్డారని ఆయన మీద కేసు నమోదైందనమాట 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు మాజీ సీఎస్ సోమేష్పై కేసు ఇద్దరు వాణిజ్య పన్నుల అధికారులపైన ఎఫ్ఐఆర్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎస్టీ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలు కూడా 70 కంపెనీలకు అడ్డగోలుగా ఇన్పుట్ క్రెడిట్స్ అప్పట్లోనే అధికారులపై సోమేష్ ఒత్తిడి విచారణ నిలిపివేతకు యత్నాలు సీఎస్గా ఉన్నప్పుడు ఆయన వద్దే వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం 70 కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడమే కాకుండా ఐజీఎస్టీ కింద 1000 కోట్ల మేర అక్రమంగా ఇన్పుట్ క్రెడిట్ బదిలీ చేసినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణలో అంతర్గతంగా తేలింది ఆ శాఖ కమిషనర్ కె రవి 3 రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 406, 409, 120B ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసులో A5గా సోమేష్ కుమార్ ఉన్నారు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ ఏ శివప్రసాదరావు తర్వాత డిప్యూటీ కమిషనర్ ఏ శివరామ ప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు జీఎస్టీ సాఫ్ట్వేర్ను తయారు చేసిన ప్లింటో టెక్నాలజీస్ను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చారు ఏమిటి కుంభకోణం అంటే సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలర్లు మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపై ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది దీనికి కేంద్రం వస్తువులు కొన్న రాష్ట్రానికి చెరో 50% పంపిణీ అవుతుంది అయితే రాష్ట్రంలోని కొంతమంది డీలర్లు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాలకు వారికి వస్తువులను విక్రయించినట్లుగా నకిలీ ట్యాక్స్ ఇన్వాయిస్ను సృష్టించారు ప్రధానంగా 18% ట్యాక్స్ ఉన్న ఇనుము ఇత్తడి రాగి స్క్రాప్ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ ఇన్వాయిస్లలో పేర్కొన్నారు నిజానికి ఈ వస్తు రవాణా భౌతికంగా జరగదు కేవలం కాగితాల్లోనే సరఫరాలు ఉంటాయి ఉదాహరణకు తెలంగాణలోని ఒక డీలర్ పంజాబ్కు స్క్రాప్ను పంపించినట్లు ఇన్వాయిస్లు తయారు చేశాడు పంజాబ్ వ్యాపారి ఆ ఇన్వాయిస్లను ఆధారంగా చేసుకొని 18% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను జీఎస్టీ కౌన్సిల్ ఖాతాల నుంచి క్లెయిమ్ చేశాడు ఆ సొమ్మును పంజాబ్ డీలర్ తెలంగాణ డీలర్ పంచుకున్నారు ఇలా తెలంగాణలోని పలువురు డీలర్లు ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు కూడబలుక్కుని సర్కారు ఖజానా నుంచి ఐటీసీని కొల్లగొట్టారు ఇలా కొల్లగొట్టిన మొత్తం విలువ 1000 కోట్లుగా ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లోనే గుర్తించారు సో ఇది కుంభకోణం అన్నమాట మొత్తం మీద కేసీఆర్ అండదండలు చూసుకొని సోమేష్ కుమార్ ఏ రేంజ్లో చెలరేగిండో ధరణి పాపాలకు ఈయనది కీలక భాగం అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి సో మరి సోమేష్ కుమార్ మీద విచారణ జరుగుతుందా లేదంటే ఎందుకంటే సీనియర్ ఐఏఎస్గా అది కాబట్టి చట్టాల్లోని ఏమైనా లూప్ హోల్స్ను అడ్డం పెట్టుకొని తప్పించుకుంటారా అన్నది చూద్దాం గతంలో రేవంత్ రెడ్డి కూడా ఈ బీహారీ ఐఏఎస్లతో తెలంగాణ గుల్లగుల్లగా మారిందని చెప్పి విమర్శించిన సందర్భాలు కూడా చూసినాం మరి ఆయన ఎందుకంటే సర్కారు కొలువులో ఉన్న నేపథ్యంలో మరి సోమేష్ కుమార్ను రక్షించే ప్రయత్నం చేస్తారా లేదంటే శిక్షించేందుకు పావులు కదుపుతారన్నది చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ